హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే మనకి శాంసంగ్ ఇన్వర్టర్ ఫ్రిడ్జ్ అనమాట, సింగిల్ డోరు. ఇది ఏమైందంటే మనకి కంప్రెసర్ అనేది డ్యామేజ్ అయిపోయింది. అంటే కంప్రెసర్ అనేది ప్రాబ్లం అయిపోయింది అనమాట. వోల్టేజ్ ప్రాబ్లం సంథింగ్ ఏమో తెలియదు, కానీ కంప్రెసర్ అయితే ప్రాబ్లం అయిపోయింది. బోర్డు మనకి వర్క్ అవ్వట్లేదు, ఐపీఎం కూడా కాలిపోయింది. కాబట్టి దీన్ని నాన్ ఇన్వర్టర్ కింద మారుస్తున్నాం అనమాట. ఇప్పుడైతే దానికి లిక్విడ్ పైపు అంటే సెక్షన్ పైపు, డిశ్చార్జ్ పైపులు అనేవి రిమూవ్ చేసేసాము. ఇవి తీసేసి పిన్ వాళ్ళు ప్రాపర్గా అవన్నీ రిమూవ్ చేసి దీనికి ఏంటంటే మళ్ళీ కొత్తగా కంప్రెసర్ వేసి మనం చేస్తానమాట. ఎల్జీ కంప్రెసర్. ఇప్పుడైతే చూస్తున్నాం కదా, ఇన్వర్టర్ బోర్డు అయితే కనిపిస్తుంది. అలాగే మన ఫిల్టర్ కూడా తీసేస్తాము. ఫిల్టర్తో పాటు క్యాబులరీ కూడా తీసేసి మనం కొత్త ఫిల్టర్, కొత్త క్యాబులరీ అనేది వేసుకుంటాం అన్నమాట. ఇప్పుడైతే చూస్తున్నాం కదా, టోటల్గా మీకు అన్నీ కనిపిస్తున్నాయి. ఫ్రీజర్ బాక్స్లో కూడా మనం ఏంటంటే క్యాబులరీ ఉంటుంది కదా, ఆ క్యాబులరీ అనేది కట్ చేసేస్తాము. ఎందుకంటే కట్ చేసి కొత్త క్యాబులరీ అనేది యూస్ చేస్తాం అన్నమాట ఆ ప్లేస్లో. ఎందుకంటే కూలింగ్ అనేది పర్ఫార్మెన్స్ పెరగాలంటే పాత క్యాబులరీ అనేది రిమూవ్ చేసేయాలి. ఇప్పుడైతే చూస్తున్నాం కదా, కొత్త క్యాబులరీ అయితే వేసి నీట్గా వెల్డింగ్ చేశాను అదే పైపులకి. పాత క్యాబులరీ అయితే మీకు అక్కడ కనిపిస్తుంది కదా, ఇంకొక చిన్న సన్న వైర్ లాగా, అది పాత క్యాబులరీ అనమాట. ఇప్పుడైతే నేను క్యాబులరీ తీసి నీట్గా వెల్డింగ్, కొత్త క్యాబులరీని వెల్డింగ్ చేసుకున్నాను అనమాట. ఈ విధంగా చేసుకోవాలి. పాత కంప్రెసర్ రిమూవ్ చేసి కొత్త కంప్రెసర్ అనేది ఎక్కించామన్నమాట, ఎల్జీ కంప్రెసర్. ఇది నాన్ ఇన్వర్టర్ కంప్రెసర్ అనమాట. ఇప్పుడైతే ఇన్వర్టర్ కంప్రెసర్ చూస్తున్నాం కదా, R600A గ్యాస్ అనమాట. మనం ఎక్కించిన కొత్త కంప్రెసర్ నుంచి R134A గ్యాస్ అనమాట. ఇందులో డిఫరెన్స్ అనేది ఉంటుంది మన కంప్రెసర్ మార్చినప్పుడు. మనం గ్యాస్ కూడా మార్చుకోవాల్సి ఉంటుంది అనమాట. మనకి కంప్రెసర్లో ఏ గ్యాస్ ఉంది ఏంటనేది చూసుకొని ఎక్కించుకోవాలి. ఇప్పుడైతే ఫిల్టర్ కూడా నేను మార్చేసి క్యాబులరీ గట్ట వెల్డింగ్ కొట్టేసి మీకు చూపిస్తున్నాం కదా, ఇలా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇప్పుడు వచ్చిన ఫ్రిడ్జ్కి అయితే మనం కేబుల్ వైర్ అనేది బిగించుకున్నాం అనమాట. కేబుల్ వైర్ బిగించుకున్న తర్వాత ఫ్రిడ్జ్ నుంచి మనం థర్మోస్టాటర్ వైర్ ప్లస్ న్యూట్రల్ వైర్ అనేది డైరెక్ట్గా తీసుకొచ్చి మనం రిలే ఓఎల్పీకి కనెక్ట్ చేసామన్నమాట. ఇప్పుడైతే ఆరెంజ్ రెడ్ కనిపిస్తుంది కదా, అవి రిలే ఓఎల్పీ అనమాట థర్మోస్టాటర్ నుండి. మిగతా దాంతో బల్బ్కి గట్ట కనెక్ట్ చేసాము. ఇప్పుడైతే దాన్ని కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఏంటంటే వెల్డింగ్ గట్ట చేసుకొని గ్యాస్ గట్ట పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే చూస్తున్నాం కదా, మనకి ఎలాగైతే ఈజీగా ఇచ్చామో అలాగా మనం వైరింగ్ అనేది నాన్ ఇన్వర్టర్ కింద మార్చుకోవచ్చు అనమాట. ఈ విధంగా కాపర్ పైపులన్నీ వెల్డింగ్ అయిపోయిన తర్వాత మనం ప్రెజర్ వేసుకోవాలి. ప్రెజర్ వేసుకున్న తర్వాత ఎక్కడైనా లీక్ ఉందా లేదన్నది ఐడెంటిఫై చేసిన తర్వాత ఇది టోటల్గా మనం లీక్ లేదు అన్నప్పుడు ఎంతైతే ప్రెజర్ వేసామో ఆ ప్రెజర్ అనేది ప్రాపర్గా రిలీజ్ చేసేయాలన్నమాట. ఎందుకంటే అలా ఉంచామనుకోండి మనకి హెయిర్ బబుల్స్ అనేవి లోన ఏర్పడతాయి. కాబట్టి మనం వెంటనే మనం హెయిర్ బబుల్స్ ఏర్పడకుండా ఒక 1 అవర్లో మనం హెయిర్ అనేది రిలీజ్ చేసుకోవాలి. ఈ విధంగా రిలీజ్ చేసిన తర్వాత మనం ఏంటంటే వ్యాక్యూమ్ అనేది ప్రాపర్గా చేసుకోవాలి. ఇలా వ్యాక్యూమ్ అనేది చేయడం వల్ల ఏంటంటే గ్యాస్ అనేది పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగా వర్కింగ్ అనేది అవుతుంది అనమాట. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, వ్యాక్యూమ్ అనేది ఒక 1/2 అవర్ వరకు రన్నింగ్ పెట్టి మనకి ఎంత బ్యాక్ సైడ్కి వచ్చి -30 రేంజ్లోకి వచ్చినంత వరకు వ్యాక్యూమ్ అనేది చేసుకుంటాం అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనం గ్యాస్ అనేది 80 ప్రెషర్ అనేది వేసామన్నమాట. చూస్తున్నారు కదా, 80 ప్రెషర్ అనేది వేసిన తర్వాత మనకి ఏంటంటే 134A గ్యాస్ ఇది. అలాగే 80 ప్రెషర్ వేసిన తర్వాత మనకి ఎంత బ్యాక్ ప్రెషర్ వస్తుంది అనేది చూద్దాం ఒకసారి. మనం రన్నింగ్లో ఉన్నప్పుడు ఫ్రిడ్జ్ అనేది బ్యాక్ ప్రెషర్ 10 to 15 మధ్యలో ఉంచుకోవాలన్నమాట, PSI. ఇలా ఉంచుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి కూలింగ్ అనేది చాలా స్పీడ్గా అవుతుంది, చోకింగ్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ప్లస్ ఏంటంటే సఫిషియెంట్గా కంప్రెసర్ రన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. అలాగే తక్కువ కరెంటు కాలుతుంది. చాలా రకాల ప్రయోజనాలు అయితే ఉన్నాయన్నమాట.
చూస్తున్నారు కదా. ఇప్పుడైతే మనం కూలింగ్ అయితే చూద్దాం ఫ్రెండ్స్, కూలింగ్ ఎలాగుంది ఏంటనేది. కూలింగ్ అయితే మనకి పొగల్లాగా వచ్చిన ఐస్ కట్టడం గట్రా జరిగితే చాలా బాగున్నట్టు అనమాట అర్థం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ని.